Welcome back, everyone. This is Pradeep Behar and back with a new concept strings. If you are from the background of Python, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఇంతకుముందు డీల్ చేసి ఉంటే కనుక మీకు ఖచ్చితంగా స్ట్రింగ్స్ గురించి తెలిసే ఉంటుంది. స్ట్రింగ్స్ అంటే ఏంటంటే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి దాని మీద కొన్ని ఆపరేషన్స్ అప్లై చేయడం. సో ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్కలాగా స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సిలో తీసుకుంటే కనుక స్ట్రింగ్ డాట్ హెడ్జెన్స్ అని చెప్పి ఒక లైబ్రరీ ఇంక్లూడ్ చేసి స్ట్రింగ్స్ మీద ఆపరేషన్స్ అప్లై చేస్తాం. C++లో కూడా అంతే, స్ట్రింగ్స్ అనే లైబ్రరీ ఇంక్లూడ్ చేస్తాం. పైథాన్లో అయితే ఏ లైబ్రరీ ఇంక్లూడ్ చేయక్కర్లేదు, కొన్నిసార్లు డైరెక్ట్గా స్ట్రింగ్ ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు. కంకాటినేషన్ కానీ డెరివేటివ్ మధ్య కంకాటినేషన్ కానీ మెనీ ఆపరేషన్స్ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు జావాకి వచ్చారు కదా, జావాలో స్ట్రింగ్స్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఓకే, స్ట్రింగ్ అనే ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీ యూస్ చేసి చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ మనం ఇంపోర్ట్ చేసుకోకపోయినా సరే ఇట్ వర్క్స్ ఫైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us know వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ దిస్ వీడియో. ఈ వీడియోలో స్ట్రింగ్స్ గురించి మాట్లాడతాం అండ్ మోర్ ఓవర్ మెనీ స్ట్రింగ్ మెథడ్స్, చాలా స్ట్రింగ్ మెథడ్స్ గురించి కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ టు క్రియేట్ ఏ స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేస్తామంటే డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ హౌ వీ కన్వర్ట్ ఏ క్యారెక్టర్ అరే ఇంటూ ఏ స్ట్రింగ్. ఓకే, ఒక క్యారెక్టర్ అరే తీసుకొని ఆ క్యారెక్టర్ అరేని స్ట్రింగ్గా కన్వర్ట్ చేయడానికి ఇది ప్రొసీజర్. ఆర్ ఎల్స్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ డైరెక్ట్లీ పాస్ ద ఆర్గ్యుమెంట్. స్ట్రింగ్ మెథడ్కి డైరెక్ట్గా ఒక న్యూ స్ట్రింగ్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ పాస్ చేసుకోవచ్చు, మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం అది. ఓకే, ఇది కూడా వర్క్ అవుతుంది. ఐ వాంట్ టు ప్రింట్ ద స్ట్రింగ్ సిస్టమ్. ఎస్, స్ట్రింగ్ ఎస్ తీసుకున్నాం, దాన్ని ప్రింట్ చేసాం. యా, ఏబిసిడి ప్రింట్ అయింది, బాగానే ఉంది. ఆర్ ఎల్స్ వీ కెన్ డైరెక్ట్లీ అసైన్ ద వాల్యూ ఏబిసిడి, స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఏబిసిడి. ఇది కూడా వర్క్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ క్రియేట్ డిఫరెంట్ వేస్. ఒక స్ట్రింగ్ని జావాలో ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే మనకి స్ట్రింగ్ క్రియేట్ అయిపోయింది. పైథాన్లో కనుక మీకు చూసినట్టయితే స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్ కదా, సిమిలర్గా జావాలో కూడా అంతే, స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, దట్ వీ కెనాట్ చేంజ్ అనమాట. అంటే ఒక ఇండెక్స్ బేస్ చేసుకొని ఇండెక్స్ బేసింగ్, జీరో ఇండెక్స్ బేసింగ్ స్ట్రింగ్స్ కూడా అరే లాగే జీరో ఇండెక్స్ బేసింగ్. S(1) B బదులు K పెడదాం అనుకున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమ్యూటబుల్. ఓకే, ఎక్స్పెక్టెడ్ సంథింగ్, ఇప్పుడు ఎర్రర్ కరెక్ట్ వస్తుంది. సి, ఎర్రర్ రిక్వైర్డ్ బట్ స్ట్రింగ్ ఫామ్. ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ చేంజ్ చేద్దామని చూస్తే చేంజ్ అవ్వదు అనమాట. ఇండెక్స్ బేస్లో కానీ ఎక్కడైనా సరే చేంజ్ చేద్దామంటే స్ట్రింగ్స్ ఇమ్యూటబుల్. సో ఇమ్యూటబుల్ అని తెలిసిందంటే స్ట్రింగ్స్ని చేంజ్ చేయడం. వాట్ ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఏ న్యూ స్ట్రింగ్, సిమిలర్గా పైథాన్లో చేసినట్టు 2 స్ట్రింగ్స్ని యాడ్ చేసుకుని కంకాటినేట్ చేసుకోవడమే. అప్పుడు ఏం చేస్తుందంటే కొత్త స్ట్రింగ్ని క్రియేట్ చేస్తాం. హౌ వి కంకాటినేట్ స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయాలంటే ప్లస్ ఆపరేటర్. మోర్ ఓవర్ ఏం జరుగుతుందంటే S ఈక్వల్ టు ABCD అన్నది కదా, ఇప్పుడు ఏమందాం అంటే S ప్లస్ ఈక్వల్ టు E అందాం. ఇలా అంటే ఏమవుతుందంటే ఎస్లో ఉన్న వాల్యూ ఫెచ్ చేస్తుంది ABCD, దానికి ఈని కంకాటినేట్ చేస్తుంది. అప్పుడు ఫైనల్గా ఎస్ ఏమవుతుంది ABCDE. మై బ్యాడ్. ఓకే, సింగిల్ కోట్స్ ఇచ్చాను. యాక్చువల్గా అయితే జావాలో సింగిల్ కోట్స్ యాక్సెప్ట్ చేయదు స్ట్రింగ్కి, పైథాన్లో అయితే యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మీరు చూసుకోండి, జావాలో అయితే మాత్రం సింగిల్ కోట్స్ యాక్సెప్ట్ చేయదు. ఇందులోనే కమెంట్స్లో పెట్టిన కాబట్టి సింగిల్ కోట్స్ పెట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఏంటంటే స్ట్రింగ్లోని ఏబిసిడిని ఫెచ్ చేసింది, ఏబిసిడికి ఎండ్లోని ఈని కంకాటినేట్ చేసింది. దిస్ ఇస్ హౌ వి కంకాటినేట్ స్ట్రింగ్స్ ఇన్ జావా ఆర్ పైథాన్. పైథాన్లో అయినా ఎలాగ చేస్తాం, జావాలో అయినా ఎలాగ చేస్తాం కంకాటినేట్. ఆర్ ఎల్స్ వీ హ్యావ్ అనదర్ మెథడ్ నోన్ ఎస్ కంకాట్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ కంకాట్ మెథడ్ ఎలా యూజ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డిఫరెంట్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ జావా. ఒక్కసారి ఆ మెథడ్స్ అన్ని రాసి చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. దీస్ ఆర్ ద టాప్ 10 అండ్ మోస్ట్ యూస్ఫుల్ స్ట్రింగ్ మెథడ్స్ కాబట్టి ఈ 10 చెప్తున్నాను. వీటితో పాటు చాలా ఉన్నాయి ఇంకా ఉన్న వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ అని మరొక 2 ఉన్నాయి. ఆ 2 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 10 మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మనం నేర్చుకున్న వాటిలో ఈ 10 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎలా ఉంచుతాం, కింద ప్రోగ్రామ్ చెప్పుకుందాం. ఓకే, స్ట్రింగ్ క్రియేట్ చేసాం, బాగానే ఉంది. ఫస్ట్ వన్ ఏం చెప్దాం అనుకున్నాం, క్యారెక్టర్ అన్నాను. క్యారెక్టర్ అంటే ఏంటంటే క్యారెక్టర్ అంటే సర్టెన్ ఇండెక్స్, ఒక ఇండెక్స్ పాస్ చేస్తాం, ఎస్ డాట్ క్యారెట్. ఇప్పుడు ఏం చేస్తుందంటే క్యారెట్ అంటే ఏ క్యారెక్టర్ ఎట్ పొజిషన్ ఎంత తీసుకొని ఆ పొజిషన్లోనే క్యారెక్టర్ రిటర్న్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ 2 ఇది యాక్చువల్గా అయితే జీరో బేస్డ్ ఇండెక్సింగ్ అని చెప్పాను కదా. జీరో బేస్డ్ ఇండెక్సింగ్ అంటే ఏమవుతుంది, A0లో ఉన్నట్టు B1లో ఉన్నట్టు C2లో ఉన్నట్టు D3లో ఉన్నట్టు కదా. సో దిస్ ఇస్ హౌ వి మేక్ ఇండెక్సింగ్ ఇన్ స్ట్రింగ్స్, సేమ్ అరేస్ లాగే. ఇప్పుడు క్యారెక్టర్ ఎట్ 2 అన్నాడు. క్యారెక్టర్ ఎట్ 2 అంటే నాకేం రావాలి, C రావాలి.
యా సి వచ్చింది చూసారా. క్యారెట్ క్యారెట్ అనేది ఈ విధంగా యూజ్ చేస్తాం. ఏం చేస్తాం అంటే ఎస్ అనేది ఏంటంటే స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ లోపల ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ ఏంటంటే క్యారెట్. క్యారెట్ అనేది ఒక పారామీటర్ తీసుకుంటుంది, ఇండెక్స్ పారామీటర్ తీసుకుని ఆ ఇండెక్స్ పారామీటర్ బట్టి వాల్యూని రిటర్న్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మరొక స్ట్రింగ్ ఉంది, ఇది S1 స్ట్రింగ్ అనుకుందాం, మరొక స్ట్రింగ్ S2 ఉంది అనుకుందాం. స్ట్రింగ్ S2, లెట్ us మేక్ దిస్ హలోగా చేద్దాం. అండ్ దీన్ని వరల్డ్. వీ హ్యావ్ టూ స్ట్రింగ్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం అనుకున్నాను. సో కంపేర్ చేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒక మెథడ్ ఉంది, మరి కంపేర్ టు అనే మెథడ్ ఉంది. దేని కంపేర్ చేద్దాం అనుకున్నాను, S1ని S2ని కంపేర్ చేద్దాం అనుకున్నాను. ఆ రెండు ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. ఇఫ్ హలో ఈజ్ లెక్సికల్లీ గ్రేటర్ దాన్ వరల్డ్ అయితే మాత్రం S1 రిటర్న్ చేస్తుంది, అదే పాజిటివ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ S1 ఈజ్ లెక్సికల్లీ లెసర్ దాన్ S2 అయితే నెగిటివ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. సో లెట్ us see వాట్ రిటర్న్ చేస్తుంది. చూసారా, నెగిటివ్ నెంబర్ రిటర్న్ చేసింది. ఎందుకంటే హెచ్ అనేది W2 అంటే డిక్షనరీ వర్డ్స్ లో చెక్ చేసుకుంటుంది అనమాట. డిక్షనరీ వర్డ్స్ లో చెక్ చేసుకుని లెక్సికల్లీ ఏదైతే గ్రేటర్ దాన్ ఉంటుందో దాన్ని బట్టి వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు S1 తో కంపేర్ చేస్తున్నప్పుడు S2 లెక్సికల్లీ గ్రేటర్ దాన్, సో దట్ నెగిటివ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు S2 తో S1 కంపేర్ చేస్తే నాకు పాజిటివ్ నెంబర్ రిటర్న్ చేస్తుంది. ఓకే, లెక్సికల్లీ కంపారిజన్ అంటుంది. ఇఫ్ యూ వాంట్ లెర్న్ మోర్ అబౌట్ లెక్సికల్లీ కంపారిజన్, వీ హ్యావ్ మెనీ డాక్యుమెంటేషన్స్ అనమాట. వెళ్ళి నేర్చుకోండి. దిస్ ఇస్ హౌ వీ కంపేర్ టూ స్ట్రింగ్స్. అండ్ మోర్ ఓవర్ నేను ఈ స్ట్రింగ్స్ రెండింటిని కంకాటినేట్ చేద్దాం అనుకున్నాను. కంకాటినేట్ చేసి ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే S1 డాట్ కంకాటినేట్, S2. ఇప్పుడు ఏమవుతుందంటే S1ని S2తో కంకాటినేట్ చేసి ఒక కొత్త స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది అనమాట. రెండు స్ట్రింగ్స్ S1 S2 అలానే ఉంటాయి. బట్ ఏమవుతుందంటే ఒక కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసి రిటర్న్ చేస్తుంది. కొత్త స్ట్రింగ్ క్రియేట్ చేసి రిటర్న్ చేయడం నేను ప్రింట్ స్టేట్మెంట్లో పెట్టుకుంటే ఏదైతే కంకాటినేట్ చేసినా ఆ స్ట్రింగ్ అనమాట అలా ప్రింట్ అవుతుంది అనమాట. అంటే S1ని S2ని ప్రింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రిటర్న్ అయిన స్ట్రింగ్ కొత్త వేరియబుల్లోకి S3లోకి కావాల్స్తే S3లోకి తీసుకోవచ్చు, స్ట్రింగ్ 3లోకి కావాల్సి స్ట్రింగ్ 3లోకి తీసుకోవచ్చు. ఇప్పుడు మరొక చెప్దాం అనుకున్నాను ఏంటంటే కంటైన్ అనేది ఏం చేస్తుంది అంటే S1లో S2 ఉందో లేదో చూస్తుంది అనమాట. S1లో S2 ఉందో లేదో చూస్తుంది. ఒకసారి కంటైన్ రాసి చూద్దాం. కంటైన్ S1 డాట్ కంటైన్, సంథింగ్ వెంట్ రాంగ్. యా కంటైన్ కాదు, కంటైన్స్ అది. ఇప్పుడు ఏంటంటే S1 కంటైన్స్ S2 అంటే S1లో S2 ఉందో లేదో చెక్ చేద్దాం అనుకోండి. S1లో S2 లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెల్లో వరల్డ్ అని చేద్దాం. హెల్లో వరల్డ్. ఇప్పుడు ఏమవుతుందంటే S1లో S2 ఉంది కదా, అంటే హెల్లో వరల్డ్ ఉంది కదా. ఇప్పుడు చూద్దాం. యా ట్రూ అనమాట. అంటే S1 అనే స్ట్రింగ్ లోపల నాకు కావాల్సిన స్ట్రింగ్ 2 ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాను అనమాట. కంటైన్స్ S1 కంటైన్స్ అన్నప్పుడు తెలుస్తుంది ఉందా లేదంటే ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది అనమాట. అండ్ ఐ వాంట్ డిస్కస్ అనదర్ మెథడ్, ఇండెక్స్ ఆఫ్. ఇప్పుడు ఏంటంటే నాకు S1లోని డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా, HLL O అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది ఎక్కడ అక్కడైందో చూద్దాం అనుకున్నాను. సో ఇండెక్స్ ఆఫ్ అంటే ఎక్కడ ఇండెక్స్ ఎల్ తాలూకు ఇండెక్స్ ఎంతో చూద్దాం అనుకున్నాను. ఎల్ తాలూకు ఇండెక్స్ 2. సో ఫస్ట్ అక్కడ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి HE అనేది 0 1 అండ్ ఎల్ అనేది సెకండ్ ఇండెక్స్లో ఉంది. సో ఫస్ట్ రికర్డ్ ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తుంది మనకి. సో దిస్ ఇస్ హౌ వీ యూజ్ ఇండెక్స్ ఆఫ్ ఈ విధంగా యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ఈక్వల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. జనరల్గా అయితే C++లో కానీ పైథాన్లో కానీ ఏం చేస్తా అంటే రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ కాదని చెక్ చేయడానికి S1 ఈక్వల్ టు S2 అని చెక్ చేస్తాను. S1 S2లోని నేను వరల్డ్ తీసుకున్నాను అంటే నేను ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ట్రూ రిటర్న్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. జనరల్గా అయితే C++ పైథాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది రెండు స్ట్రింగ్స్ డైరెక్ట్గా కంపేర్ చేయడం. నేను ట్రూ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాను. నో సిమిలర్లీ ఈక్వల్స్ అనే మెథడ్ కూడా ఉందన్నమాట. ఈక్వల్స్ మెథడ్ కూడా అదే చేస్తుంది. డాట్ ఈక్వల్స్ స్ట్రింగ్ 2ని తీసుకుంటుంది పారామీటర్గా. స్ట్రింగ్ 2ని పారామీటర్గా తీసుకొని ఆ స్ట్రింగ్ 2లో ఉన్న వాల్యూని కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఈక్వల్స్ కాదు, రెండు ఈక్వల్ కాదు. ఇఫ్ ఐ రిమూవ్ హెలోని రిమూవ్ చేస్తే ఈక్వల్స్ మెథడ్ తీసుకొని ట్రూ రిటర్న్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ హౌ యూజ్ ఈక్వల్స్. డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అని యూజ్ చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఈక్వల్స్ అని యూజ్ చేసుకోవచ్చు. మరొక మెథడ్ ఉంది, లెంత్ అనే మెథడ్. ఈ లెంత్ అనే మెథడ్ ఏం చేస్తుంది అంటే నా తాలూకా లెంత్ ఎంత ఉందో చూపిస్తుంది అనమాట. ఇప్పుడు S1 డాట్ లెంత్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను 5 ఎక్స్పెక్ట్ చేస్తాను, 5 రిటర్న్ చేస్తుంది. ఎస్. ఇప్పుడు లెంత్ అనే మెథడ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం అంటే ఫర్ లూప్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేద్దాం అనుకున్నాను. క్యారెట్ ఇండెక్స్ 0, క్యారెట్ ఇండెక్స్ 1 ఆ విధంగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఆ విధంగా ప్రింట్ చేద్దాం అనుకుంటే నాకు ఇండెక్సింగ్ యూజ్ చేసినప్పుడు లెంత్ మెథడ్ యూజ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను అంటే రీప్లేస్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ని రీప్లేస్ చేద్దాం అనుకున్నాను. నాకు S1లోని
హలో వరల్డ్ తీసుకుంటాను S1. హలో వరల్డ్ నాకు S1లో ఎల్ అక్కర అయిన దగ్గర అంతా జేని పెట్టుకున్నాను. సో ఎల్ ఎక్కడైతే ఉందో నాకు జే పెట్టాను. నాకు ఇప్పుడు ఏమవుతుంది, హెజో వరల్డ్స్ అని రావాలి, వరల్డ్. ఇప్పుడు నేను అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, హెజో వరల్డ్స్. ఇదే విధంగా ఒక క్యారెక్టర్ని రీప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒక సబ్స్ట్రింగ్ని రీప్లేస్ చేసుకోవాలంటే రీప్లేస్ ఆల్. రీప్లేస్ ఆల్ అని పెట్టుకుంటే ఏమవుతుందంటే నాకు ఎక్కడైతే ఎల్ ఓ అక్కడ అయిందో అక్కడ జస్ట్ స్ట్రింగ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎల్ అనేది క్యారెక్టర్ కాదు, స్ట్రింగ్. అక్కడ నేను ఏం పెట్టుకుంటానంటే జే కే పెట్టుకుంటాను. ఎల్ ఎక్కడెక్కడైతే అక్కడ ఏందో అక్కడ జేకే పెట్టుకుంటాను. మై బ్యాడ్, రీప్లేస్ ఆల్. ఐ థింక్ ఏ క్యాపిటల్. యా, జే క్యాపిటల్. ఒకసారి క్లియర్ చేసి చూపిస్తుంది. సి అక్కడ నాకేమైంది, ఎల్ఓ అక్కడ అయిన దగ్గర అంతా జేకే సబ్స్టిట్యూట్ అయింది అనమాట. దిస్ ఇస్ హౌ యూజ్ రీప్లేస్ ఆల్ ఫర్ స్ట్రింగ్స్. రీప్లేస్ దేనికి, క్యారెక్టర్స్ కి. రీప్లేస్ ఆల్ అనేది స్ట్రింగ్స్. ఇఫ్ యూఆర్ అవేర్ ఆఫ్ స్ప్లిట్, జావాలో స్ప్లిట్ గురించి తెలిసినట్టయితే ఇన్పుట్ తీసుకుంటున్నప్పుడు మనం మాక్సిమం టైం స్ప్లిట్ మెథడ్ యూజ్ చేస్తాం. స్ప్లిట్ అంటే ఏం చేస్తుందంటే ఒక క్యారెక్టర్ తీసుకుని ఆ క్యారెక్టర్ బట్టి స్ప్లిట్ చేసి మనకు ఒక అరేని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ హెల్లో వరల్డ్ని స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. ఒక క్యారెక్టర్ పాస్ చేయాలన్నమాట. S1 డాట్ స్ప్లిట్ ఒక క్యారెక్టర్ పాస్ చేయాలి. ఆ క్యారెక్టర్ ఏంటంటే నేను స్పేస్ బట్టి స్ప్లిట్ చేద్దాం అనుకున్నాను. అంటే స్పేస్ ఎక్కడైతే కనబడిందో అక్కడికి డివైడ్ అయిపోద్ది అనమాట అది. సో స్పేస్ సెపరేటెడ్గా స్ప్లిట్ చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. సంథింగ్ ఒకసారి ఎర్రర్ కరెక్ట్ చదువు. ఎర్రర్ ఇన్కంపాటబుల్ టైప్స్ కెనాట్ కన్వర్ట్ స్ట్రింగ్. యా, స్ట్రింగ్ బట్టి తీసుకొని రావాలా, స్ట్రింగ్ బట్టి తీసుకుని. సో ఇప్పుడు స్ట్రింగ్ స్పేస్ అంటే యస్, ఇట్ టేక్స్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. యాక్చువల్లీ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటుంది. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ తీసుకుని ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ బట్టి స్ప్లిట్ చేస్తుంది అనమాట. అక్కడ చూడండి, నాకు ఒకటి రిటర్న్ అయింది. ఏంటి రిటర్న్ అయిందంటే దాని యొక్క అడ్రస్. ఓకే, స్ప్లిట్ చేసిన తర్వాత వచ్చిన దాని తాలూకా అరే అడ్రస్ అనమాట. దాన్ని బట్టి నేను ఏం కావాల్సి అది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వీ కెన్ కన్వర్ట్ దట్ ఇంటూ అరే కింద కన్వర్ట్ చేసుకుని మనకు కావాల్సినట్టు యూజ్ చేసుకోవచ్చు అనమాట. // అంటే సిమిలర్లీ అది వైట్ స్పేస్ క్యారెక్టర్ // అనేది. అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ సబ్స్ట్రింగ్. స్ప్లిట్ గురించి చూసాం కదా. సబ్స్ట్రింగ్ అంటే ఏంటంటే స్లైసింగ్ టైప్ అనమాట. స్లైసింగ్ అంటే మీకు పైథాన్లో గుర్తుంటే స్లైసింగ్ వాడతాం. సబ్స్ట్రింగ్ సిమిలర్గా అంతే. బిగినింగ్ ఇండెక్స్ తీసుకుంటుంది. 2 ఇద్దాం అనుకున్నాను అంటే ఎల్ దగ్గర స్టార్ట్ చేసి నేను ఈ ఎల్ దగ్గర ఆపుదాం అనుకున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తానంటే 9 ఇచ్చాను అనుకోండి. 9 ఇస్తే ఏమవుతుందంటే 9 ఎక్స్క్లూజివ్, 2 ఇంక్లూజివ్ అండ్ 9 ఎక్స్క్లూజివ్. ఓకే, 2 to 8 వరకు ఏవేవి అవుతాయో అవి అలాగే స్ప్లిట్ చేస్తుంది అనమాట. సో ఒకసారి అవుట్పుట్ చూద్దాం వస్తుంది. ఎస్, ఇది 9, దీని తాలూకు ఇండెక్స్ వాల్యూ 9. సో 9 ఎక్స్క్లూడ్ చేసి వరకు ప్రింట్ చేస్తుంది అనమాట, ఎల్ఎల్. ఓకే, దిస్ ఇస్ హౌ యూజ్ సబ్స్ట్రింగ్. సబ్స్ట్రింగ్ ఏం చేస్తుందంటే రెండు ఇండెక్స్ల మధ్యలో ఉన్న వాల్యూ, ఫస్ట్ ఇది ఇంక్లూజివ్, సెకండ్ ఎక్స్క్లూజివ్. సెకండ్ దాన్ని వదిలేసి ఆ మధ్యలో ఉన్న క్యారెక్టర్ సీక్వెన్స్ అలా రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఐ వాంట్ డిస్కస్ అబౌట్, ఇంతవరకు మనం అనుకున్నవన్నీ అయిపోయాయి. బట్ ఇప్పుడు ఏంటంటే 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్ కూడా మ్యాక్సిమం టైమ్స్ యూజ్ చేస్తాం. సో అది కూడా ఒకసారి చెప్పేస్తాను. 2 అప్పర్ కేస్ 2 లోవర్ కేస్. 2 అప్పర్ కేస్ 2 అప్పర్ కేస్ ఏం చేస్తుందంటే నాకున్న వాల్యూని అప్పర్ కేస్లో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ చూడండి, రన్ చేశాను. హలో వాల్యూ అని టోటల్ అప్పర్ కేస్లో రిటర్న్ అయింది అనమాట. ఆర్ ఎల్స్ 2 లోవర్ కేస్. 2 లోవర్ కేస్ అంటే మొత్తం వాల్యూస్ అన్ని లోవర్ కేస్లో వస్తాయి. ఇప్పుడు ఏంటంటే హెచ్ డబ్ల్యూ కూడా లోవర్ కేస్ కన్వర్ట్ అవుతాయి. సో దీస్ ఆర్ ద మెయిన్ మెథడ్స్ అవైలబుల్ ఇన్ స్ట్రింగ్స్. ఈ మెథడ్స్ ఖచ్చితంగా అందరికీ తెలియాలి, ఎందుకంటే మనం స్ట్రింగ్ మీద ఆపరేషన్స్ అప్లై చేసినప్పుడు ఇవి యూజ్ చేస్తాం. అండ్ మోర్ ఓవర్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ స్ట్రింగ్, డైరెక్ట్గా స్ట్రింగ్ యూజ్ చేయడం వల్ల మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ ఈస్ ఇమ్యూటబుల్. అంటే దాని తాలూకు వాల్యూస్ని చేంజ్ చేయలేము. ఒక్కసారి క్రియేట్ చేస్తే దాని తాలూకు వాల్యూస్ని ఏమి చేంజ్ చేయలేము. కాబట్టి ఈ డ్రాబ్యాక్ యూజ్ చేసుకొని మనకి వేరే లైబ్రరీస్ అవైలబుల్, స్ట్రింగ్ బిల్డర్ కానీ స్ట్రింగ్ బఫర్ కానీ ఉన్నాయి. సో వాటిలో ఏం చేయగలం అంటే వాల్యూస్ని మోడిఫై చేయగలం. విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో వాటి గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ప్రాక్టీస్ దీస్ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తుంది. థ్యాంక్ యూ, టేక్ కేర్.